రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చెయ్యండి. బెల్లంతో ఇలా చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే బెల్లం చాలా చాలా శక్తివంతమైన పదార్థం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. బెల్లం ఏంటంటే గనక చాలా పవిత్రతను కలిగి ఉండేదనమాట. అంటే బెల్లం దేవుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లానికి అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. కాబట్టి బెల్లంతో మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా వరకు కూడా మనం చూసుకుంటే మన కోరికలండి తీరనే తీరవు కదా. కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే మన కోరికని తీర్చుకోవాలనుకుంటాం, కానీ కోరిక అనేది తీరదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శుద్ధి అయిన పదార్థము. బెల్లము చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన సమస్యను కావచ్చు, మన కోరికను కావచ్చు తీర్చేంత శక్తి బెల్లానికి ఉంటుందండి. బెల్లం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి బెల్లం పరిహారాలు కూడా మనకు తొందరగా ఫలిస్తాయి. అలానే కాకుండా సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లోనే క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదండి, మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా. రేపు ఆదివారం బెల్లాన్ని తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి. అసలు కోరికలు తీరక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మా కోరిక ఎందుకు తీరదు, మేము కోరుకుంటే ఎందుకు జరగదు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోరిక తీరడానికి, కోరికలన్నీ కూడా సిద్ధింపబడడానికి, కోరికలు అనేవి లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం అండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నీళ్లను సమర్పించిన అంటే ఆగ్యం ఇచ్చిన, అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకున్న మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడిని పూజించుకుంటే మన జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక ఈ బెల్లం పరిహారం కూడా చేయండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా పర్వాలేదండి. ఇదే సమయంలో చేసుకోండి, ఈ సమయంలోనే చేస్తేనే ఫలితం వస్తుందని ఏం కాదు, ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుందన్నమాట. మన కోరికలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకు చాలా కోరికలు ఉంటాయండి. మనం ఏంటంటే కనుక దేవుడి ముందు ఏదైనా కోరిక కోరుకుంటే అది జరగదు, ఇంకొక కోరిక కోరుకుంటాం, అది కూడా తీరదు. ఇంకా ఏంటంటే కనుక కోరుతూనే ఉంటాం కోరికలు. అంటే భగవంతుడి ముందు ఏంటంటే కనుక కోరికలు అన్లిమిటెడ్గా అండి మనం కోరుకుంటాము. అయినప్పటికీ కూడా ఏ కోరిక సిద్ధించదు, ఏ కోరిక కూడా ఏంటంటే కనుక జరగదు. చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అసలు మేము ఏదైనా కోరుకుంటే ఎందుకు జరగదని బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజు బెల్లాన్ని తీసుకోండి. అంటే కిలోల కొద్ది కూడా ఏం అవసరం లేదండి. చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కావాలండి. అంటే చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, అంత సైజులో ఉండే గడ్డ బెల్లాన్ని తీసుకోండి, లేదంటే నార్మల్గా అయినా సరే బెల్లాన్ని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు తీసుకుని వేప చెట్టు ఉంటుంది కదండి, వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు కూడా అతీత శక్తివంతమైనది. వేప చెట్టు కూడా ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందన్నమాట. అందుకే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్లిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ఉంది కదా, అంటే గడ్డ బెల్లం దొరికితే గడ్డనే తీసేసుకోండి. అలా దొరకకపోతే సగభాగానికి కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లాన్ని కుడి చేతిలో పట్టుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. ముందుగా మీరు వెళ్తారు కదా వేప చెట్టు దగ్గరికి, అలా వెళ్ళగానే ఏంటంటే కనుక 2 సార్లు వేప చెట్టుని కుడి చేతితో తాకండి. అంటే చేతిని మొత్తం తాకించండి, అంటే ముట్టుకోండి, ఇలా మొత్తం అరి చేతితో ఇలా తాకండి. అలా తాకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మా అవసరం కోసం మేము పరిహారం చేస్తున్నామని చెప్పుకొని ఇక్కడ చూపించే విధంగా ఒక అంటే బెల్లం ముక్క అయితే సరిపోతుంది, ఇంత తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇంకా సంకల్పం చెప్పుకోండి. ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకోండి. మనం 10 కోరికలు కోరకూడదండి, అలా కోరుకుంటే జరగవండి. నిజం చెప్పాలంటే కనుక ఒక కోరిక తీరిన తర్వాత ఒకటి కోరుకోవాలి. ఒకటేసారి 10 కోరుకుంటే అందులో ఏది జరుగుతుంది ఏది జరగదు కొన్నిసార్లు మనకి ఏంటంటే కనుక తెలియని అయోమయ పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అందుకే 10 కోరికలు కోరకుండా ఒకటే కోరిక కోరుకొని ఇక ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి, అంటే పెట్టేయండి. అక్కడ పెట్టేసి ఏంటంటే కనుక మాకంతా కూడా మంచిగా జరగాలని చెప్పుకొని ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎంత కఠిన కోరికైనా సరేనండి మన ఏంటంటే కనుక అది సిద్ధిస్తుంది. మనం కూడా ఏంటంటే కనుక మన అంటే స్థితిని బట్టి మనం కోరుకోవాలండి. ఇప్పుడు చదువుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదా. అలా ఏంటంటే కనుక చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చింది, అందులో హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మనం కోరికలు కోరుకోవాలి. అంతేగాని లేని దాని గురించి, మన లైఫ్లోకి రాని దాని గురించి మనం ఎప్పుడు కోరకూడదనమాట. అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనుకోవచ్చు, అలా కోరుకుంటేనే కదండి మన లైఫ్లో లక్ ఉంటూ వస్తుందంటే లక్ ఉన్నప్పుడు వస్తుందండి, మనం కోరకపోయినా.
కాకపోతే ఏంటంటే కనుక మనము మన స్థితిని బట్టి మనం కోరికలు కోరుకోవాలి. ఇప్పుడు అంటే బాగా చదువుకున్నారు, ఉద్యోగం రావట్లేదు, దానికోసం ఏంటంటే కనుక ఉద్యోగం రావాలని కోరిక చెప్పుకొని బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో పడేయండి. ఆదివారం రోజు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే సమస్య వస్తుంది, పదే పదే ఆ సమస్య ఇబ్బంది పెడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు మీ సమస్య చెప్పుకోండి, ఇంకా సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో పడేయండి. తప్పకుండా ఏంటంటే కనుక రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా మీకేంటంటే చెప్పాలంటే మంచి రిజల్ట్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుందండి. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారండి. చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. మనం ఏంటంటే కనుక బెల్లమే కదా, బెల్లంతో ఏం జరుగుతుంది, బెల్లంతో ఏం ఫలితాలు వస్తాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ బెల్లంతో మనకు చాలా ఫలితాలు వస్తాయండి. మనం ఎంత నమ్మకంగా చేసుకుంటామో అంత మంచి ఫలితాలను అయితే మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. పురాణాల ప్రకారం బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. ఇప్పుడు మనం ఏదైనా నైవేద్యం పెడితే భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు, కానీ బెల్లాన్ని పెడితే మాత్రం భగవంతుడు తీసేసుకుంటాడని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు సిద్ధిస్తాయన్నమాట, మనకు అనుకూలిస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆదివారం సమయం సందర్భం లేకుండా ఈ బెల్లం పరిహారం చేసుకోండి. వేప చెట్టు దగ్గరే పడేయండి. అలా అని మీ ఇంట్లో ఉండే వేప చెట్టు దగ్గర మాత్రం వేయకండి. అలా వేస్తే పెద్దగా ఫలితం అయితే రాదిది గుర్తు పెట్టుకోండి. మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వేయండి. అక్కడ వేసిన తర్వాత ఏంటంటే కనుక అక్కడ ఉండే క్రిమి కీటకాలు ఉంటాయి కదండి, అంటే మూగ జీవాలు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, చీమలు ఉంటాయి, గండు చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అదంతా కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని తీసుకుంటాయండి. తీపి పదార్థం కదా, ఏంటంటే కనుక బెల్లాన్ని తీసేసుకునే అవకాశం ఉంటుంది. అలా మూగ జీవాలకు ఆహారం పెట్టిన వారి యొక్క కోరిక తీరుతుంది, వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా బెల్లం పరిహారం చేయండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. మీ కోరిక ఏదైనా సరే అంటే చెప్పేసుకొని పరిహారం చేసేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి, మంచి ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కోరికల్ని తీర్చుకోండి. ఇది ప్రతి ఆదివారం చేయొచ్చు. మీ వీలుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి లేటుగా ఫలితం రావచ్చు, కానీ ఫలితం మాత్రం వస్తుందండి, తప్పనిసరిగా వస్తుందండి. పరిహారం అనేది సిద్ధిస్తుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని చూడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రం లో కూడా ఉందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి తంత్రశాస్త్రంలో ఉందన్నమాట. అంటే ఇక్కడ తంత్రానికి యంత్రానికి సంబంధించిన పరిహారం కాదు, కానీ మన కోరికకు సంబంధించిన పరిహారం కాబట్టి మనకేంటంటే కనుక సిద్ధిస్తుందని ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చేసుకోండి, కానీ ఎవరికి చెప్పకండి. అంటే ఇలా చేస్తే మాకు ఫలితం వచ్చింది, ఇలా చేసుకుంటేనే మేము రిజల్ట్ పొందామని చెప్పకండి. చెప్పకుండానే ఏంటంటే కనుక సీక్రెట్గా చేసుకోండి. 1-2 సార్లు చెయ్యండి, మీ కోరికలు తీరుతున్నాయి, మీరు అనుకున్నది జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక ఇతరులతో షేర్ చేసుకోండి. కానీ అంతకు ముందే ఏంటంటే కనుక చెప్పకూడదు. ఏదైనా సరే ఎప్పుడైనా సరేనండి, మనకు మంచి జరిగితే మనము చెప్పాలి, చెప్పొద్దని అంటలేదు. కాకపోతే కొన్ని ఏంటంటే కనుక జరగక ముందుకే మనం చెప్పుకున్నాం అనుకోండి, అవి మనకు సిద్ధించవన్నమాట, మనకు పనిచేయవు. కాబట్టి మీకు జరిగిన తర్వాత చెప్పేసుకొని ఇంకా మీరేంటంటే కనుక మీరు కూడా రిజల్ట్ని పొందండి. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, అంటే ఆదివారాలైనా సరేనండి ఈ పరిహారం అనేది మనం పాటించవచ్చు అనమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి. స్త్రీలు పురుషులు అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుంది. బెల్లాన్ని పడేయాలి కానీ పాతి పెట్టకూడదు. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఇప్పుడు చెప్పేదనమాట. ఆదివారం రోజున గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఆదివారం రోజున అంటే ప్రతి ఆదివారం, ఈ ఒక్క ఆదివారం అనే చెప్పట్లేదు, ప్రతి ఆదివారం కూడా 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే ఇల్లు కట్టడం కానీ, భూమి కొనడం కానీ, మీకు భూలాభం కలగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు కూడా అండి మనలోనే మనం గమనించుకున్నా, మనలోనే మనం చూసుకున్నా కొంతమందికి ఏంటంటే కనుక విపరీతంగా ఆశ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కనుక రూపాయి పోగు చేస్తారండి. ఎవరండి పోగు చేయకుండా ఉంటారు? రూపాయి కూడబెట్టి ఏంటంటే కనుక మనకి ఇల్లు లేదు, మనం ఇల్లు కొనుక్కుందాం, లేదంటే జాగుంది ఇల్లు కట్టుకుందాం, అందులో ఉందాం అన్నట్టుగా అనుకుంటారు. కొంచెం 100 గజాలైనా సరే, అట్లా ఇలా 100 సెంట్లైనా సరే భూమి కొనాలనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక కొనలేకపోతారండి. పెట్టిన డబ్బు ఏంటంటే కనుక ఎలా పెడతారో అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకేంటంటే బాధ కూడా కలుగుతుంది, ఇబ్బంది కూడా అనిపిస్తుంది. ఎందుకు మా చేతిలో డబ్బు నిలవదు, ఎందుకు మేము ఏదైనా అనుకుంటే జరగదు, మేము ఎంత కష్టపడతాము, ఇన్ని బాధలు ఎదుర్కొంటాము, ఇన్ని సమస్యల్ని అంటే మేము అనుభవిస్తూ ఉంటాం, అయినా భగవంతుడు మా మీద జాలి చూయించడు, కరుణ చూయించడు అని ఏంటంటే మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కాదండి. సాయంత్రం 6 గంటల సమయం అంటే అమావాస్య ఆదివారంతో సమానమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అంత
పవర్ ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక ఆదివారం రోజు కూడా ఎంతో కొంత పవర్ ఉంటుంది. ఆదివారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం రోజు చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయి. ఆదివారం రోజు చేసుకునే పరిహారాలు కొన్ని అంటే సమయాన్ని బట్టి చేసుకుంటారు కదా, అలాంటి పరిహారాలు ఏంటంటే కనుక మనకు ఫలిస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేయండి. బెల్లం ఏంటంటే కనుక ఇలా బంచ్ ఉంటుంది కదండి, మనకు 30 రూపాయలు పెడితే వస్తుందండి. అది అర్ధ కేజో పావు కేజీ ఉంటుందండి. ఆ బెల్లం గడ్డని తీసుకోండి. ఇలా బెల్లం బంచ్ అంటాం, మనమైతే బెల్లం గడ్డే అంటాం కాబట్టి బెల్లం గడ్డని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక భూమి కోసం మీరు చేస్తున్నట్టయితే పైన మీ పేరు, కింద ఏంటంటే కనుక భూమి కొనాలని రాయండి. లేదు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేదంటే ఇల్లు కొనాలనుకుంటున్నాం, ఇంకేదైనా సరే పర్వాలేదు. కాబట్టి ఏంటంటే కనుక పైన మీ పేరు, కింద మీరు ఇల్లు కొనాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి. సగంలో కట్టి ఇల్లు నాపేస్తూ ఉంటారు. డబ్బు సరిగ్గా లేక, ధనం అనేది రాక, ఇబ్బందులు కలిగి, బాధలు వచ్చి ఏంటంటే ఉన్న డబ్బు సరిపోక, ఉన్న డబ్బు అంతా కూడా వృధా ఖర్చులు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక మధ్యలోనే ఆపేసి అది తిరిగి ప్రారంభించలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఈ బెల్లం పరిహారం పనిచేస్తుందన్నమాట. ఇలా బెల్లాన్ని తీసుకుని దానిపైన రాయాలన్నమాట. దేంతోనైనా రాయండి, దీంతోనే రాయండి, దాంతోనే రాయమని చెప్పట్లేదు, దేంతోనైనా సరే రాసుకోండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇది కూడా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఈ రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్లు ఉన్నాయి కదా, ఇవి అతీత శక్తివంతమైనవి. ఈ నేరేడు చెట్టు కూడా అండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట అండి. వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. వీటి దగ్గర మనం పరిహారము చేసుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం లేనిది మనకు ఏది కూడా జరగదండి. కాబట్టి మరి మనకు దైవానుగ్రహం కలగాలన్నా, మన సుడి తిరగాలన్నా, మనం అనుకున్నది జరగాలన్నా, మనకు భూలాభం కలగాలన్నా, ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా, అలానే కాకుండా సొంతంగా గృహాన్ని నిర్మించుకోవాలన్నా సరేనండి, మీరేంటంటే కనుక ఇలా వెళ్ళండి. అలా వెళ్ళేసి ఏంటంటే కనుక అక్కడ గోతిని తీయండి. అక్కడ గోతిని తీసేసి ఏంటంటే కనుక ముందుగా వెళ్ళి చెట్టుని తాకండి. అంటే రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని 3 సార్లు తాకి 3 ప్రదక్షిణలు చేసేసి, స్వామి తండ్రి నేను మా కోసం చేసుకుంటున్నాం, అంటే మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాం, ఈ పరిహారం ఎలాగైనా సరే అంటే సిద్ధింపబడేలాగా చూడు స్వామి అనుకోవాలి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువు ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు కాబట్టి రావి చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయి. చిన్న రావి చెట్టు దగ్గర చేయకండి, పెద్ద వృక్షం ఉంటుంది కదా అక్కడ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఏంటంటే కనుక ఈ బెల్లం పట్టేంత మీరు గోతిని తీసేసి ఆ బెల్లం అందులో పెట్టేసి, ఇంకా తర్వాత ఏంటంటే కనుకనండి మట్టిని కూడిపోయండి, వదిలేయండి. ఇది ఎవరికి చెప్పకూడదు, ఇది సీక్రెట్గా చేసుకోవాల్సిన పరిహారం, సీక్రెట్గానే ఉంచండి. ఎవరికి చెప్పకుండా ఏంటంటే కనుక మీకు మీరే చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మార్పు అనేది చూస్తారు. 1 రోజుల్లో 2 రోజుల్లో అయితే నిజం చెప్పాలంటే ఫలితం అయితే రాదండి, కొంచెం సమయం పడుతుంది. అంటే మనకు తెలుస్తుందన్నమాట, మనం ఏ విధంగా అంటే ఏది కొనుగోలు చేయాలి అనేది మనకేంటంటే తెలుస్తుంది. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఏంటంటే కనుక సాంకేతాన్ని ఇస్తాడనమాట. అంటే ఈ విధంగా చేసుకో, ఈ దారిలో వెళ్ళు, ఇలా చేయటం వల్ల నీకు భూలాభం కలుగుతుంది, భూమి కొనుగోలు చేస్తావు, వృధా ఖర్చులు తగ్గుతాయి అన్నట్టు ఏంటంటే కనుక ఆ భగవంతుడే మనకి ఏదో ఒక రూపంలో అంటే ఇవన్నీ కూడా చూయిస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఈ పనిని అయితే చేయండి. అలా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. బెల్లమే కదా అనుకోకండి, బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. మీరు ఒకసారి చేస్తే అర్థమైపోతుంది, ఒకసారి చేస్తే ఏంటంటే కనుక 2సారి ఆటోమేటిక్గా చేస్తారు. కొంచెం మంచిగా అనిపించిందండి, నిజంగా మాకు ఫలితం వచ్చిందండి అనుకుంటారు కదా, 2సారి చేస్తారు. మహా అంటే 30 రూపాయలు ఖర్చు పెడతామండి, ఎంత ఖర్చు పెడతామండి, ఎక్కువ ఖర్చు పెట్టాం కదా, కానీ పరిహారం అయితే సిద్ధిస్తుంది కదా, ఫలితం వస్తుంది కదా, మనకేంటంటే మనం కోరుకున్నది జరుగుతుంది కదండి. అందుకే రేపు ఆదివారం మర్చిపోకుండా ఈ పనిని చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా దైవానుగ్రహం, ప్రకృతి అనుగ్రహాన్ని కూడా మీరు సంపూర్ణంగా కలిగించుకోండి. ఇక మీకు తిరగనేది ఉండదు.